మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదో ఆపదొచ్చిందని తెలంగాణ ప్రజల కోసం అభివృద్ధి కోసం పార్టీలు మారినమని చెప్పుకునే ఒక 10 మంది దొంగ ఎమ్మెల్యేల ముచ్చట వచ్చింది ఇలా పేపర్లో. ఎక్కువసేపు ఏం చెప్పాను, 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేసి ఈయనే ప్రయత్నం చేయాలి. కప్పుకుంది బరాబర్గా కాంగ్రెస్ కండువానే, కప్పుకుంది బరాబర్గా కాంగ్రెస్ కండువానే. కానీ ఇవాళ కథలు పడుతున్నారు. ఏమంటారు అంటే జాతీయ జెండా కప్పుకున్నామని కొంతమంది కథలు పడుతున్నారు. జాతీయ జెండాకున్న ఇలువ తీస్తున్నారు కొంతమంది ఈ సన్నాసి రాజకీయ నాయకులు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ భేటీల్లోనూ పాల్గొన్నారు. ఆ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చిర్రు. అభివృద్ధి కోసం కలిసింది కాదు, బరాబర్గా ఫిరాయింపులే. ఏమంటారు కొంతమంది అంటే అభివృద్ధి కోసం పోయినావు, అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు, అంతేగాని మేము పార్టీ మారలేదు, జరంతా పోయి కలిసి వచ్చినామని కథలు పడుతున్నారు. బరాబర్గా ఏం చెప్తున్నారంటే అభివృద్ధి కోసం లేదు, నా లొడపీసి లేదు, ఏమైనా వాళ్ళ అభివృద్ధి కోసమే వచ్చి కాంగ్రెస్ పార్టీ పడ్డారని ఇంకో ఇలా బరాబర్గా చెప్తున్నారు. రాహుల్ గాంధీని కూడా కలిసిరంట, కలిసిన కాడ ఫోటోలు కూడా ఉన్నాయంట. ఇప్పుడు ఈ పేపర్లో చెప్తారు, ఈ పేపర్లో చెప్పినా చెప్పకున్నా కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదనేటి వాళ్ళని నమ్ముతుండొచ్చునా, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదంటే వాళ్ళని నమ్ముతుండొచ్చునా. బరాబర్గా వీళ్ళ ఏమంటారు రాజకీయ లాభం కోసం, కాంట్రాక్టర్ల కోసం మొన్న పెట్టే పెట్టుబడి మొత్తం రావాలంటే అధికార పార్టీలకు పోతే ఎంతో కొంత మళ్ళీ వెనకకు వస్తాయనే ఉద్దేశంతో ఈ దరిద్రులు మొత్తం పార్టీ మారారు. అవునా కాదా? ఇవాళ కథలు పడతారు. ఏం కథలు పడతారంటే మేము పార్టీలు మారలేదు, మేము ఏమైనా జాతీయ జెండా కండువాలు వేసుకున్నామని. అది కోట్ల ఆడి దగ్గరికి మన ఎదుగుద్దినాడు గుద్దితే ఇప్పుడు కథలు పడి చెప్తున్నారు. కోట్లో ఉన్న పెద్ద సార్లు ఏమెక్కర పోయి ఏం కథ అంటే లేదు మేము పార్టీలు మారలేమని అంటారు. సిగ్గుండాలి జర్నన్న, పార్టీలు మారిన లీడర్లు మీరు మారలేదా? మీ పేరు చెప్తావు. ఇప్పుడు తలసాని ఉంది కదా, తలసాని ఒకప్పుడు 2014లో ఏమో టీడీపీ తరఫున గెలిచి బీఆర్ఎస్ పార్టీకి పోయిండు. బీఆర్ఎస్ పార్టీకి పోయి 5 సంవత్సరాలు మంత్రిగా ఏలిండా వెళ్ళలేదా? ఆయన పార్టీ మారితే ఏమి లేదు. అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళకి ఆయన ఎలాంటి అభ్యర్థం లేదు. టీడీపీలో గెలిచినోని మరి మా దాంట్లో తీసుకోవాలంటే మాకన్నా సిగ్గుండాలి, వస్తువులు కన్నా సిగ్గుండాలని ఆయన ఆలోచన ఉందా? లేదు. ఆయన 5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చిరు. ఆయన సిగ్గుతప్పి మరి సిగ్గుతప్పినోడు చేసిండు, సిగ్గుతప్పినోడు ఇచ్చిరు. ఆ తర్వాత పోతే మొన్న మారిన వాళ్ళు గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారిండా మారలేదా? గూడెం మైపాల్ రెడ్డి అయితేంది, వెంకట్రావు అయితేంది, కడియం శ్రీహరి అయితేంది, మళ్ళీ పోతే పోచారం శ్రీనివాసరెడ్డి అయితేంది, ఆయన వాళ్ళు సంజయ్ కుమార్ ఉండే కదా, డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఆయన అయితేంది, కాల యాదవ్ అయితేంది, ప్రకాష్ గౌడ్ అయితేంది, దానం నాగేందర్ అయితేంది. వీళ్ళంతా పార్టీలు మారలే. ఏమక్కరే పోయిరు మరి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి? రాహుల్ గాంధీని ఏమక్కరే కలిసి వచ్చిరు? రేవంత్ రెడ్డి కండవలు కప్పలే మీ మీద? గింత సిగ్గిదప్పిపోయినేమే నాకు అర్థం కాదు. కానీ ఎందుకు అంటే వీళ్ళు సిగ్గిదప్పిపోయింది. మళ్ళీ కర్మజాలు పూసుకున్న బై ఎలక్షన్లు వస్తే మా మొఖాలు మళ్ళీ తెలియో మళ్ళీ జనాలు ఎడనో ఇట్లా ఉంచుతారు అనే ఉద్దేశంతో మేము పార్టీలు మారలేదంటారు. మీరు పార్టీలు మారలేదా? ఏమక్కరే పోయిరు మరి కాంగ్రెస్ వాళ్ళ కాడికి? మీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎవడన్నా వద్దన్నాడా? ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఏమన్నా జర్నన్న సిగ్గుచరం ఉండాలి. గతంలో సంపూర్ణమైన మెజారిటీతోటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తెప్పిస్తే కాంగ్రెస్ వాళ్ళని మళ్ళీ పోతే తెలుగుదేశం వాళ్ళని వీళ్ళందరూ కొనుక్కొచ్చారు. ఆయల్ల మాత్రం వీళ్ళకు ఇలాంటి చట్టాలు ఇలాంటి కథలు గుర్తురాలే. మరి ఆయల్ల మీరెట్ట కొన్నారు? మరి కొనుక్కురు కదా. ఆ కొన్నోనికి సిగ్గులేదు, నా వచ్చినోనికి సిగ్గులేదు. ఇవాళ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ కొన్నోళ్ళ సిగ్గులేదు, వాళ్ళకి పోయిన వాళ్ళ సిగ్గులేదు. కానీ కోర్టు అడిగే సరికల్లా మీరు ఏమెక్కరకు మారిరని అడిగే సరికల్లా ఇవాళ ఏదో ఆపద వచ్చినట్టు మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోయినాం, మందలిస్తానికి పోయినాం, అంతేగాని పార్టీలు కప్పుకోలే అంటారు. అవునా దానం నాగేంద్రన్న? నువ్వు మొన్న బీఆర్ఎస్లో గెలిచినావు, కాంగ్రెస్ పార్టీలో పోయినావు, మళ్ళీ ఎంపీగా పోటీ చేయలే కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని చేసినవా చేయలేదా? మరి ఇలా పార్టీ మారలేదంటే మరి నోట్లో ఉంచారు జనాలు? ప్రజల గిట్ట అడగొచ్చా? ఇప్పుడు గెలిచినాక కూడా మీరు పార్టీలు మారారంటే మీరు నాశనం అయిపోరు. మీరు మనుషులు అంటారా? మిమ్మల్ని ఏమంటారు చెప్పురు? ఇక ఏది ఇప్పుడు ఓడిపోయినాక అధికారం లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో బీజేపీలో ఉంటే మీకు వచ్చే నిధులు మీకు రాకుండా వచ్చినా? రాకుంటే ఒకవేళ అధికార పార్టీలకు రావాలని వాళ్ళు గుంజుతుంటే మీకు నిధులు ఇవ్వమంటే జనాలకు చెప్పాలి బరాబర్గా. నేను ఆల్రెడీ మీ పార్టీ తరఫున గెలిచినా, మీ పార్టీలనే ఉంటా, మీకోసమే పనిచేస్తా, మీకు ఏమైనా నిధులు ఇవ్వాలంటే అధికారంలో మనం లేం కాబట్టి మనకు రావాల్సిన నిధులు వస్తలేవని జనాలకు చెప్తే జనాలే ఒక్కొక్కరు పాత చెప్పులు పట్టుకొని తిరుగుతారు. రాజకీయ నాయకులు ఏమటి లేకపోతే అధికారం ఉన్న వాళ్ళు ఏమటి తిరగాలంటారా? వీళ్ళ స్వార్థాల కోసము, వీళ్ళ భార్య పిల్లలు బాగుపడాలని, వీళ్ళకు భూములు పెరగాలని, ఆస్తులు పెరగాలని, వీళ్ళకు కాంట్రాక్టులు రావాలని, చేసిన కాంట్రాక్ట్ బిల్లులని రావాలని వీళ్ళ స్వార్థాల కోసం పార్టీలు మారి ఇవాళ కోర్టు కాడ అదేంటి బీఆర్ఎస్ ఆయన పోయి కేసు వేసరికల్లా ఈ అచ్చమైన పిల్లగాలు పోయి ఆడ కేసు వేసరికల్లా
ఆ కోర్టు వాళ్ళు అడిగిరు ఏమెక్కడ మారిందంటే ఒక గిన్ని కథలు పడతా ఉన్నారు. మళ్ళీ ఇలా క్లియర్గా చెప్తారు కప్పుకుంది కాంగ్రెస్ కండువానే, అది వేరే కండువా కాదని ఈడ చెప్తారు. ఈడ చెప్పినా చెప్పకున్నా కానీ పేపర్లో చెప్పినా చెప్పకున్నా బరాబర్గా వీళ్ళంతా పార్టీలు మారినోళ్ళే. కాకపోతే రేపటి నాడు మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఆయన మన నోట్లో ఉంచుతారేమో అనే ఉద్దేశంతో కథలు పడబోతుంది తప్పితే ఓ ప్రజలారా వీళ్ళు మళ్ళీ ఎన్నడున్నా ఎక్కడ పోటీ చేసినా ఒక్కరికన్నా ఓట్లేసి ఉపాయం చేయకురి. వీళ్ళు ఏమైనా గిసోని చెట్టు పచ్చగా ఉంటుందా, పచ్చగున్న కాడ తింటారు, ఎచ్చగా ఉన్న కాడ వంతారు. ఇంకంతకు మించింది ఏమి లేదు. వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళ స్వార్థాల కోసమే చూసుకుంటారు కానీ జనాల కోసం బతికే నాయకుడు అయితే ఎవడు లేకుండొచ్చు. గిసోటి పని చేసి ఇవాళ మేము జాతీయ జెండా కప్పుకున్నాం. జాతీయ జెండాకు కాంగ్రెస్ పార్టీ జెండాకు పరాగు లేదురా సన్నాసులారా. ఇట్లా అడుగుతా ప్రజలారా, మనం జాతీయ జెండాకు కాంగ్రెస్ పార్టీ జెండాకు పరాగు లేదా? జాతీయ జెండా ఎట్టుంటుంది, కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్టుంటుంది? ఒకవేళ రెండు ఒకటే అని అనుకునే కొంతమంది సన్నాసులకు చెప్తున్నా జాతీయ జెండాను మార్చే ఉపాయం చేయరు. మరి జాతీయ జెండాను మార్చే ఉపాయం చేయరు. లేకపోతే అది జాతీయ జెండా ఎట్టయితుందా సన్నాసులారా? మీరు కప్పుకుంది కాంగ్రెస్ జెండానే, కప్పిలో నేనేనా, కప్పించుకుంది మీరేనా? అలాంటి ఫోటోలు కూడా ఉండే మరి ఏమెక్కడికి వచ్చిరు, మా దగ్గరికి ఎందుకు వచ్చిరు? మీ స్వార్థాల కోసం వచ్చిరా లేకపోతే తెలంగాణ ప్రజల కోసం వచ్చిరా అనేది అడగాలి కదా. మరి కప్పిన ఆయన అడగాలని అడగొద్దా? గిస వంటి లంగా దొంగ లీడర్లు భారతదేశం మొత్తంలో ఏడ ఎత్తికిరా కానీ ఏడ దొరకకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు కొంతమంది, అందరు నడలేను కొంతమంది. ఒకవేళ పార్టీ మారాలనే దమ్మున్న మొగోడోడన ఉంటే అధికారంలో లేనప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు మీకు నచ్చిన పార్టీకి పోవాలి, నచ్చిన పార్టీ బీఫామ్ తీసుకోవాలి, ఆడ గెలిపించి మేము మొగోళ్ళం అని చెప్పుకుని ఉపాయం చేయాలి. అయితే ఈ ఇంట్లో తింటారు, ఆ ఇంట్లో చేయగడతారు. మీరు ఇంట్లో గెలుస్తారు, ఇంట్లో గెలిచినాక ఇది బాగలేదని మీ స్వార్థాల కోసం మళ్ళీ ఇంకో పార్టీలోకి పోయి మళ్ళీ ఈ పార్టీ మీద గుండాలు ఎత్తేస్తానికి ఏక నెంబర్ తలగబడదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లంగ సన్నాసులు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులే ఉన్నారు. అవునా కాదా ప్రజల? నేను మాట్లాడిన ముచ్చట్లు ఏమైనా తప్పుంటే బరాబర్గా కామెంట్ పెట్టురు మరిగా.